నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లింగంగుట్ట గ్రామంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పర్యటన. వైసీపీ సర్కారు మొద్దు నిద్రపోతోందని విమర్శ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై మండిపడ్డ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. జగన్ మంచి పనులు చేస్తుందని మద్దతిస్తున్నామని సోము వీర్రాజు చెప్పడం విడ్డూరమని వ్యాఖ్య. హైదరాబాద్ నగర శివారులోని దొమ్మర పోచంపల్లి చెరువు వద్ద దారుణ హత్య. మృతుడు దొండిగల్కు చెందిన వెంకటేష్ గౌడ్గా గుర్తించిన పోలీసులు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్న ఏపీ జేఏసీ అమరావతి. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. గత వారం రోజులుగా వర్షాలకు పంటలు దెబ్బతింటే వైసీపీ సర్కారు మొద్దు నిద్రపోతోందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శలు గుప్పించారు. పల్నాడు జిల్లా పెదకూరు మండలం లింగంగుంట్ల గ్రామంలో వర్షాలకు దెబ్బతిన్న మిర్చి పంటను నేతలు పరిశీలించారు. అకాల వర్షాలకు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీఎం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుకు భరోసా కల్పించే పరిస్థితిలో లేరని తెలిపారు. వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో నష్టపరిశీలన చేయలేదని, వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖను రాష్ట్ర ప్రజలు మర్చిపోయారని అన్నారు. మెత్తగానే ఉన్నాయి కదా, ఎండి మీ అయితే పగిలిపోతారు కదా. వైసీపీ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్లు వేయమన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఇప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వ్యాఖ్యలు చేశారు. కేంద్రానికి మద్దతు ఇస్తే ఎటువంటి తప్పులు చేసినా ఆమోదయోగ్యం అనే ధోరణి సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో దుర్భరమైన రాజకీయ వాతావరణం ఉందని విమర్శించారు. ఏపీలో అన్ని పార్టీలు మోడీ ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు తనపడపడుతున్నాయన్నారు. జగన్ మంచి పనులు చేస్తున్నందునే మద్దతిస్తున్నామని సోము వీర్రాజు చెప్పడం విడ్డూరమన్నారు. 10 రోజుల్లోనే వీర్రాజు మాటలు మారిపోయాయని అన్నారు. బీజేపీని ఓడించడానికి ఎవరు మద్దతిస్తే వారితోనే పొత్తు అని స్పష్టం చేశారు. మహిళా రెజ్లర్స్ మీద అఖిల భారత రెజ్లర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్ అనుచితంగా ప్రవర్తించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఈ ఆందోళన జరుగుతుంది. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం సరైన స్పందన లేకుండా ఇప్పటి వరకు వారు లేవనెత్తిన సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుంది. రాజధాని నడిబొడ్డులో ఇంత ఆందోళన జరుగుతున్నా ఉలుకు పలుకు లేకుండా ఈరోజు కేంద్రం వ్యవహరించడం అనేది చాలా అన్యాయం. ఆడపిల్లలకి వారి రక్షణ కోసం వారి దుస్తులు ఎలా వేసుకోవాలో ఇటువంటి వాటన్నిటి మీద స్పందించే బీజేపీ ప్రభుత్వం తమ మీద లైంగిక వేధింపులు జరిగినాయని చెప్పినా కానీ పట్టించుకోకపోవడం, ఇప్పటి వరకు ప్రధానమంత్రి దాని మీద స్పందించకపోవడం, కనీస అధికారులని ఆదేశించకపోవడం పరిష్కారం చేయమని శోచనీయం. అన్నిటికన్నా మించి ఏంటంటే కొంతమంది అథ్లెట్స్ క్రీడాకారులు వారికి మద్దతు ప్రకటించారు. అది చాలా సంతోషమైన విషయం. కానీ దురదృష్టం ఏంటంటే ప్రముఖ క్రీడాకారులు చాలామంది ఇప్పటి వరకు వారికి మద్దతుగా నిలవకపోవడం అని చెప్పేసి సరైనది కాదు. అన్ని క్రీడా సంఘాలు, ప్రముఖ క్రీడాకారులందరూ వ్యక్తిగతంగా కూడా వచ్చి వారికి సంఘీభావం తెలియజేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. హైదరాబాద్ నగర శివారులోని దొమ్మర పోచంపల్లి చెరువు వద్ద దారుణ హత్య జరిగింది. వ్యక్తి అనుమానాస్పద స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్నాడని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడిని దొండిగల్కు చెందిన వెంకటేష్ గౌడ్గా గుర్తించారు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుండి బయటికి వెళ్ళినట్లు, రాత్రే కత్తిపోట్లతో దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. స్థానికంగా సెంటరింగ్ మెటీరియల్ కిరాయికి ఇస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
సో మార్నింగే మనకు తెలిసింది అది, దాని గురించి మన ఇన్స్పెక్టర్ ఏసీపీ పర్సనల్గా వెళ్ళి విజిట్ చేశారు. దాని డీటెయిల్స్ ఇంకా కూడా మనం అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది. సో ఒక ఈవినింగ్ వరకు అయితే మనకు క్లారిటీ వస్తుంది. అవునండి, మర్డర్ అన్నప్పుడు అనుకుంటున్నాము ఒక 4 to 5 స్టాబ్ ఇంజరీస్ ఉన్నాయి. పోస్ట్ మార్టం అయితే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి విధులలో చేర్చుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్కు వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఎస్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ పే స్కేల్పై తక్షణమే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం హనుమంతునిపాడు మండలంలోని చిన్నగొల్లపల్లి గ్రామంలో గత 4 రోజులుగా నిర్వహించిన శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. చివరి రోజు కంపకల్లి కార్యక్రమాన్ని నిర్వహించారు. కంపకల్లి కార్యక్రమంలో భాగంగా ముళ్ళ కంపలను పెద్ద గుట్టుగా పేర్చి చిన్నారులతో పాటు పెద్దలు ఆ ముళ్ళ కంపల గుట్టపై నుండి చిన్నారులు పెద్దలు పొర్లి ములకు తెచ్చుకోవడం ఆనవాయితీ. ముందుగా చెడ్డ వస్తుస్తులు తమ పిల్లలతో పాటు వారు కూడా ముళ్ళపై దొరిలి మొక్కులు తీర్చుకుంటుండగా వారితో పాటు భక్తులు కూడా మొక్కులు తీర్చుకున్నారు. అయితే చిన్నారులను ముళ్ళ కంపలపై నుంచి తరలించే ఆచారానికి స్వస్తి పలికేందుకు ఐసిడిఎస్ పోలీస్ అధికారులు భక్తులకు అవగాహన కల్పించడమే కాకుండా పిల్లలను ముళ్ళ కంపలపై నుండి తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. వారి చర్యలు ఫలితంగా కేవలం పెద్దవారు మాత్రమే ముళ్ళ కంపలపై నుండి దొరిలి తమ మొక్కులను తీర్చుకున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం బింజమూరు మండలం నల్లగొండ గ్రామంలో కలిసిన శ్రీ గుహమల్లీశ్వర శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కళ్యాణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. దేవస్థానం దర్యాకర్త మండలి మరియు దేవస్థాన ఈవో కళ్యాణోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి అమ్మవారి కృపలకు పాత్రులయ్యారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అనిత తట్టు వ్యాధి గురించి అవగాహన కల్పించారు. అలాగే చిన్నారులకు అన్ని వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో ఇవ్వాలని ఏఎన్ఎంలకు సూచించారు. జ్వరం కానీ ఇతర ఇబ్బందులు కానీ ఉంటే పిహెచ్సి డాక్టర్ను సంప్రదించి టీకాలు ఇవ్వాలని అన్నారు.
మంచిర్యాల డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్గా చేస్తున్నాను. EMNHO ఆఫీస్ మంచిర్యాలలో POగా చేస్తున్నాను. అయితే ఈరోజు మందమర్రి PSCలో హెల్త్ స్టాఫే కాకుండా అంగన్వాడీ టీచర్స్ని, అలాగే హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ డాక్టర్స్, MLHPs అందరినీ కూడా ఈ మీటింగ్స్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దేని గురించి అంటే మీజిల్స్ రుబెల్లా ఎలిమినేషన్కి. అంటే మన జిల్లాలో మీజిల్స్ రుబెల్లాతో 8 మంది పిల్లలు బాధపడి ఉన్నారు. వారికి టైంకి వ్యాక్సిన్ అందినా కూడా ఈ మీజిల్స్ రుబెల్లా వచ్చి ఉందని. సో అందుకని చెప్పి ఈ రాకుండా ఉండాలి అంటే, గతంలో మనం కోవిడ్ రాకుండా ఉండాలి, ట్రాన్స్మిషన్ కట్ చేయడానికి ఎలా చేసాము స్టెప్స్, అదేవిధంగా మరి పోలియో రాకుండా ఉండడానికి ఎటువంటి క్యాంపెయిన్స్ అవి చేస్తున్నాము, ప్రోగ్రామ్స్. అదేవిధంగా ఈ ఎలిమినేషన్ ఆఫ్ మీజిల్స్ అండ్ రుబెల్లా గురించి ఈ PSCలో అందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు కండక్ట్ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో వీరందరికీ కూడా మీజిల్స్ రుబెల్లానే కాకుండా అక్యూట్ క్లాసిక్ పెరాలసిస్ అంటే పిల్లలు 14 సంవత్సరాల లోపు పిల్లలకి జ్వరము, అలాగే ఒంటి మీద దద్దుర్లు, అలాగే కాలు చెయ్యి సరిగా కరెక్ట్గా పని చేయలేకపోవడం అనేది కూడా వాటి గురించి అవగాహన ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మీజిల్స్ రుబెల్లా ఎక్కడైనా ఒక వార్డులో కానీ ఒక గ్రామంలో కానీ వచ్చి ఉంటే వెంటనే సర్విలెన్స్ అనేది మేము స్టార్ట్ చేస్తున్నాము. ఈ సర్విలెన్స్లో భాగంగా ఒక సబ్ సెంటర్లో కేసు వస్తే ఆ ఇంటి చుట్టుపక్కల 300 హౌసెస్లో మరి సర్వే 5 సంవత్సరాలలోపు పిల్లలకి టీకాలన్నీ అందినవా లేదా, అదేవిధంగా జ్వరము దద్దులతో వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఉన్నారా ఆ కుటుంబంలో అనేది మేము సర్వే చేసి తీసుకొని ఉన్నాము. అలాగే మంచిర్యాల పట్టణంలో UPSC రాజీవ్ నగర్ అండ్ ఓల్డ్ మంచిర్యాల ఏరియాలో ఒకే సబ్ సెంటర్లో మనకి 2 పిల్లలకి మీజిల్స్ వచ్చున్నాయి. అలాగే UPSC రాజీవ్ నగర్ ఏరియాలో కూడా వచ్చినాయి. సో ఆ ఏరియాలో ఏం చేస్తామంటే సర్వేలో ఇంటింటి సర్వేనే కాకుండా 9 నెలల నుంచి 5 సంవత్సరాల పిల్లలకి MR వ్యాక్సిన్ అనేది ఎక్స్ట్రా ఒక డోస్ ఇవ్వడం జరిగిందండి. ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అచ్యుతాపురం సెంటర్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబుకు జనసేన కార్యకర్తలు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. యలమంచిలి నియోజకవర్గ వెంకటాపురం దగ్గర జనసేన జిల్లా ప్రధాన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తర్వాత భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. అచ్యుతాపురం నుంచి యలమంచిలి వెళ్లే దారిలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
బీర్పూర్ మండలంలో 2 రోజుల క్రితం మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలతో కలకలం సృష్టించిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని జిల్లా ఎస్పీ భాస్కర్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారు లక్ష్మీరాజం, గతంలో మావోయిస్ట్ అని, అతని స్వగ్రామం బీర్పూర్ మండలం లక్ష్మీ నరసింహపల్లె. మరొక నిందితుడి అశోక్ సిరిసిల్ల పట్టణానికి చెందిన వ్యక్తి అని వెల్లడించారు. అరెస్ట్ అయిన లక్ష్మీరాజంకి అతని తమ్మునికి సంబంధించిన భూ వ్యవహారంలో మావోయిస్టు పేరిట లేఖలు వారి వద్ద నుండి కంప్యూటర్ ప్రింటరు స్వాధీనం చేసుకున్నారు. దీంట్లో అజయ్ అండ్ ఎస్ఐ సారంగా మనోహర్ ఓకే అండి, థ్యాంక్ యూ. లెటర్స్ ఉన్నాయి, లెటర్స్ క్లారిటీ అవుతుంది చూడు. ఫోన్లో కరెక్ట్ సెట్ అయ్యి మస్తు కనిపిస్తుంది, దానికంటే ఫోన్లో మంచిగా కనిపిస్తుంది. వాడు వస్తుండు బ్లూ కలర్ బ్యాగ్ లావట్టిండు, ఎత్తుండు, ఇప్పుడు వేసిండు, మళ్ళీ ఇంకా కొన్ని తిత్తుండు, బ్యాగ్ దగ్గర ఎత్తుండు. ఓకేనా, వేసిండు, మళ్ళీ అట్లా నడుతుండు. మరి నడక కూడా కావాలి, అదే అదేనా? అంతే, ఇప్పుడు మంచిగా ఎత్తింది. వాడు ఎత్తున్నాడు, జూమ్ అయిపోతుంది అంత జూమ్ కాకుండా కొంచెం లైట్ జూమ్. సంగారెడ్డి జిల్లా పటంచెరు మండలం పాషమైలారం గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి విచ్చేసి పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మాటే కృష్ణ యాదవ్, ఇన్ఛార్జ్ సర్పంచ్, వార్డు మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి, వీరేష్ గౌడ్, శంకర్, వీరేష్, నవీన్ రెడ్డి, చందు, తేజ, శ్రావణ్, నరేష్, సాయి, మోహన్, గ్రామ పెద్దలు, నాయకులు, భక్తులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం లింగంగుట్ట గ్రామంలో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పర్యటన. వైసీపీ సర్కార్ మొద్దు నిద్రపోతోందని విమర్శ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుపై మండిపడ్డ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. జగన్ మంచి పనులు చేస్తుందని మద్దతిస్తున్నామని సోము వీర్రాజు చెప్పడం విడ్డూరమని వ్యాఖ్య.
హైదరాబాద్ నగర శివారులోని దొమ్మర పోచంపల్లి చెరువు వద్ద దారుణ హత్య. మృతుడు దొండిగల్కు చెందిన వెంకటేష్ గౌడ్గా గుర్తించిన పోలీసులు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్న ఏపీ జేఏసీ అమరావతి. పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.